వాన 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 ఏం వానలో ఏమో గాని పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నాయి. వచ్చి ఇడిసేది లేదు, పోతే మళ్ళీ వెనకకు మరి చూసేది లేదు అన్నట్టే ఉన్నది. ఓ వారం 10 వద్దుల సంధి వర్పిచ్చింది అని అనుకుంటే మళ్ళా శురువైన వానలు. ఈ వానలు జయంగా ఆగం జగన్నాథం. చూడుర్రి వానలతోని పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుర్రేగా. ఏం వానలరా నాయన, పోయినట్టే పోయి మల్లమోపైనాయి. దంచికొట్టిన వానలకు ఇండ్లు కుంటలైనాయి, బజార్లు చెరువులైనాయి, కాలువలు వంగినాయి, తొవ్వలు బంద్ అయినాయి. ఆడా ఈడని ఏం లేదు, దులిపిడిచి పెట్టిండు వానదేవుడు. హుజూరాబాద్ లో దంచికొట్టిన వానలకు గిట్ అయింది. ఇండ్లకు నీళ్లు వస్తే ఎత్తిపోసుకుంటూ అక్కలు. 20 సెంటీమీటర్ల వాన పడ్డదంటే చిన్న ముచ్చట్నా మరి. ఆదిలాబాద్ లో వాగులు వంగితే ఊర్లకు తొవ్వలు బంద్ అయినాయి. రోడ్లు చెరువుల ఊడుతోని తొవ్వలు సక్క గాండ్రాక ఆడాడ బండ్లు ఇటుకబట్టినాయి గీతీరుగా. యాదాద్రి జిల్లాలో పడ్డ వానలకు చెరువులు అలుగులెళ్లి తొవ్వలు బంద్ అయితే గింత ట్రాఫిక్. ఆడోళ్ళాడ పడిగాపులు కాస్తున్నారు గీతీరుగా. భువనగిరికించి చిట్యాలకెళ్ళ పోయేటి తవ్వ ఇది. అందరి ఆడోళ్ళాడ ముసురుకొని కూసుంటే గీ కాక మాత్రం వరద నన్నేం చేస్తుంది అనుకున్నట్టుండు కావచ్చు. బండేసుకొని లోపలికి ఉరికిండు. తీరా లోపలికి పోయినాక వరద నూకితే గో గిట్ అయింది. వెనకంగా పోలీస్ అన్నా చుట్టుముట్టున్నోళ్ళు వచ్చి పట్టుకోకుంటే ఇక ఏమయ్యేదో ఏం పాడయ్యేదో. ఆలేర్ల ఇండ్లకు నీళ్లు వస్తే గిట్ట మోటార్లు పెట్టి బయటికి గుంజుతున్నారు. ఎమ్మెల్యే బీర్లాయిలన్నా మోకాళ్ళలో నీళ్లలో పోయి అరుచుకొని వచ్చిండు. అంతా ఇండ్లు మునిగిన పబ్లిక్ ను మంచి తాగుకు పంపించిండు కూడా. ఇండ్ల సామాన్లు సట్రా సగలం ఖరాబు. కరీంనగర్ లో పడ్డ వానలకు బడంత చెరువు అయితే చెల్లెలను ఇట్లా బయటికి తీసుకొచ్చిరు ఊరోళ్ళు. వరంగల్లో చెరువులు దేగి తొవ్వలు బంద్ అయినాయి శానా దుక్కుల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న మానేరు వాగులకు ఇసుక కొరకని పోయి 4 ట్రాక్టర్లు వరదలు ఇరుకబడితే డ్రైవర్లది చిన్న శర కాదు. జేసీబీలు పెట్టి డ్రైవర్లను బయటికి గుంజిరు పోలీసోళ్ళు. ఇక పట్టణంలోనైతే చెప్పతరం లేదనుకోరాదు. దంచుకొట్టిన వానలకు రోడ్ల మీదకి వరదొచ్చుడుతోని మ్యానువల్ కాని రాకుండేటాళ్లకు మస్తు తిప్పల పడ్డది పట్నం పబ్లిక్. అటు ఆంధ్రాలో కూడా అంతే, సరసుడు సరిసినాయి వానలు. ఇంకో 3-4 వద్దులు కూడా ఇట్టనే ఉంటాయి అట మళ్ళా. ఇగో పబ్లిక్ గీ వానలు ఆగిందనక జరంత పైలంగుండుర్రి. షీటికి మాటికి బయటకు వచ్చి తిప్పల పడకుర్రి. ఏం చెప్తున్నా.